ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లోక్సభ టికెట్ రాకుండా కొంతమంది పార్టీ లీడర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 195 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా మరో 8 స్థానాలను పెండింగ్ పెట్టింది. అయితే 9 మందిలో ఎంపీ సోయం బాపురావుకు చోటు దక్కలేదు. బీజేపీ ఫస్ట్ లిస్టులో తనకు టికెట్ దక్కకుండా పార్టీ అగ్రనేతలే కుట్ర చేస్తూ అడ్డుపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ నేత అయిన తనకు టికెట్ దక్కకుండా కొంతమంది నేతలు పావులు కదిపారని బాపురావు ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లను పట్టుకుందని, తాను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదని, రెక్కల మీద ఆధారపడిన పక్షినని, స్వతహాగా ఎదిగిన వ్యక్తిని అన్నారాయన. రెండో లిస్టులో తనకు టికెట్ వస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ రాకుంటే తన దారి తాను చూసుకుంటానని చెప్పారు. బలం పెరిగింది కాబట్టి ఇవాళ ఆనాడు టికెట్లు భారతీయ జనతా పార్టీ ఇస్తామంటే కూడా పారిపోయిన వాళ్ళు ఇవాళ అనేక మంది నాయకులు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని డెవలప్ చేయకుండా ఏదైతే పార్టీ డెవలప్ అవుతుందో ఇవాళ రేపు చాలా అలవాటుగా మారింది నాయకులకు. ఏదైతే పార్టీ ఎవరైతే డెవలప్ చేసి పార్టీని బలోపేతం చేస్తారో అందులో వచ్చి సీటు తీసుకుంటే గెలిచే దానికే ప్రయత్నం చేస్తారు తప్ప పార్టీని డెవలప్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయరు. అలాంటిది భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఇవాళ ఈ స్థాయికి తెచ్చినాం కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నన్ను గుర్తించి రెండవ జాబితాలో నా లిస్ట్ ఉంటుందనే నా భారతీయ జనతా పార్టీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. టికెట్ రాని ఏడలా తప్పనిసరిగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు కదా, తప్పనిసరిగా ఆలోచిస్తారు దాని గురించి. అంటే సెకండ్ లిస్ట్లో మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. నేనైతే పూర్తి నమ్మకం విశ్వాసం విశ్వాసం చేస్తున్నా, వస్తుందనే నమ్ముతున్నా. రాజకీయంలో ఆయనతో కూడా చేయకపోతే అది రాజకీయమే కాదు, తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. మా పార్టీలో కూడా కొందరు ఉన్నారు. అలాంటిదేమి ఇంకా లేదు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉన్నది, ఇంకా థర్డ్ లిస్ట్ ఉన్నది, అన్ని ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం. రోజుకు బలం పెరిగింది కాబట్టి ఇవాళ ఆనాడు టికెట్లు భారతీయ జనతా పార్టీ ఇస్తామంటే కూడా పారిపోయిన వాళ్ళు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లోక్సభ టికెట్ రాకుండా కొంతమంది పార్టీ లీడర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 195 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా మరో 8 స్థానాలను పెండింగ్ పెట్టింది. అయితే 9 మందిలో ఎంపీ సోయం బాపురావుకు చోటు దక్కలేదు. బీజేపీ ఫస్ట్ లిస్టులో తనకు టికెట్ దక్కకుండా పార్టీ అగ్రనేతలే కుట్ర చేస్తూ అడ్డుపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ నేతైన తనకు టికెట్ దక్కకుండా కొంతమంది నేతలు పావులు కదిపారని బాపురావు ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకు పట్టుకుందని, తాను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదని, రెక్కల మీద ఆధారపడిన పక్షిని, స్వతహాగా ఎదిగిన వ్యక్తి అని అన్నారాయన. రెండో లిస్టులో తనకు టికెట్ వస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ రాకుంటే తన దారి తాను చూసుకుంటానని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. పరమేశ్వర్, చెప్పండి. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు ఏదైతే ఉందో మీడియా ప్రతినిధుల ముందు తనకు ఎంపీ టికెట్ రాకుండా కొంతమంది రాష్ట్రానికి చెందినటువంటి అగ్రనేతలు అడ్డుకుంటున్నారని ఆరోపణ మాత్రం అనేది చేశారు. అయితే ఇటీవల బీజేపీ హైకమాండ్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్టు ప్రకటించిన నేపథ్యంలో అందులో రాష్ట్రంలోని మిగతా 3 ఎంపీల పేర్లు ఉండగా కేవలం ఆదిలాబాద్ కు సంబంధించి ఎంపీ బాపురావు పేరు అందులో లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా బాపురావు
మిగతా ఏదైతే బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాత నలుగురు ఏదైతే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా బాపురావు మాత్రం బోతు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు స్వయం బాపురావుకు లోక్సభ ఎంపీ టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే వీరితో పాటు రాష్ట్రంటువంటి కొంతమంది అగ్రనేతలు కూడా తనను టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు మాత్రం చేశారు. అయితే ఈసారి తాను గెలిస్తే ఇక్కడ తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుంది కాబట్టి తనకు కేంద్ర మంత్రి పదవి వస్తే మిగతా వాళ్లకు ఇది ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే తనకు టికెట్ రాకుండా చేస్తున్నారని కూడా ఆయన మండిపడడం జరిగింది. అయితే తాను ఒక ఆదివాసీ నేతను, ఆదివాసీలు నేతగా తాను ఎదగకుండా కొంతమంది కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే ఒకవేళ అధిష్టానం కూడా ఆలోచించి తనకు టికెట్ ఇవ్వాలని, చెప్పుడు మాటలు వినొద్దంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. అయితే ఒకవేళ తనకు అధిష్టానం టికెట్ కేటాయించకపోతే తన దారి తాను చూసుకుంటానని, అవసరమైతే తానే ఇతర పార్టీల నుంచి లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తానని ఆ సత్తా తనలో ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగానైతే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆదిలాబాద్ ఎంపీగా మరోమారు తానే గెలుస్తానంటూ కూడా ఆయన ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే స్వయం బాపురావు గతంలో కూడా ఏదైతే పార్టీకి ఇబ్బందికరంగా కలిగే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఇలాంటి కాంట్రవర్సీ ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రేపు ఏదైతే ప్రధానమంత్రి మోడీ జిల్లా పర్యటన ఉంది, ఈ నేపథ్యంలోనే ఏదైతే బాపురావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. అయితే పరమేశ్వర్, బాపురావు వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఇప్పటికైతే ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే రేపు ప్రధానమంత్రి మోడీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో బాపురావు వ్యాఖ్యలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలను మళ్ళీ దీన్ని ఇక్కడికే దాన్ని ఇచ్చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే దీన్ని పొడిగిస్తే మాత్రం రేపు పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు ఎవరు కూడా దీనిపై కామెంట్ చేయడానికి ఇష్టపడతలేరు. రైట్ పరమేశ్వర్, థ్యాంక్ యూ.